వీధి కుక్కల దాడిలో బాలుడి విహాన మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మరికొందరు చిన్నారులు బలికాకముందే అధికారులు కళ్లు తెరవాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు జవహర్ నగర్లో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై కేసు నమోదైంది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. జవహర్ నగర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో బాలుడి మృతి కలిచివేసిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇటు ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సుష్మితను అడిగి తెలుసుకుందాం. సుష్మిత, కోర్టు కూడా సీరియస్ అయింది ఈ విషయంలో. అయినా కూడా అధికారులు ఎలా ఉన్నారు అంటే దున్నపోతు మీద వర్షం కురుస్తున్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. తరచూ కుక్క కాటు వల్ల కానీ కుక్కలు దాడి చేయటం వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు, పెద్దలు గాయాల పాలవుతున్నారు. అయినా అధికారుల్లో ఎందుకు చలనం లేదు? సంబంధించిన కార్పొరేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ జవహర్ నగర్ సంబంధించిన కుక్కదాడి ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటి తుడుపు చర్యలు అయితే చేపడుతున్నారు కానీ దానికి సరైన నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే కార్పొరేషన్ ముందు కూడా ఇప్పటికే పలు స్థానికులు కూడా ఇక్కడికి వచ్చి ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కార్పొరేషన్ సంబంధించి కమిషన్ కూడా బయటకు వచ్చారు. రేపు ఒక పాలక మండలి సమావేశం ఏర్పాటు చేస్తాము, అందులో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఎవరైతే బాధిత కుటుంబం ఉందో వాళ్ళకి కూడా సహాయం చేస్తామని కూడా చెప్తున్నారు. కానీ ఇదంతా కాదు, ఇప్పటి వరకు ఎంతో మంది మరణించారు. ఈ కుక్క కాటు కారణంగా కూడా 2-3 చిన్నపిల్లలు మరణించారు, పెద్దవారికి కూడా గాయాలు అవుతున్నాయి. కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. 3 నెలల కిందట మేము కంప్లైంట్ ఇచ్చాము, కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని పట్టించుకోకపోవడం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు. ఇప్పటికీ ఒకవైపు తల్లిదండ్రులు కూడా ఆర్తనాదాలు వినిపిస్తున్నారు, కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ కూడా చూసుకుంటే చాలా మంది కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కమిషన్ దీనిపైన బాధ్యత తీసుకుని వారంటూ దీనికి ఒక రెస్పాన్స్ ఇవ్వాలని కూడా చెప్తున్న పరిస్థితి. పూర్తిగా బాలుడి ఏదైతే ఫోటోస్ ఉన్నాయో వాటన్నిటి కూడా పెట్టుకుని ఇక్కడ జస్టిస్ చేయాలి, ఖచ్చితంగా కమిషనర్ దీనిపైన మాట్లాడాలి, మేయర్ కానీ ప్రతి ఒక్కరు దీనిపైన ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడంతో దీనిపైన ఒక ఖచ్చితంగా మాకు పరిష్కారం కావాలని కూడా చెప్తూ ఉన్నారు. చాలా మంది పిల్లలు చనిపోతున్నప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి. కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా మంది మరణిస్తున్న పరిస్థితి కుక్క కాటు కారణంగా. ఇప్పుడు మళ్ళీ ఒక తాజాగా ఈ ఘటన జరగడంతో కూడా మీరు ఏమంటారు? దీనిపై మీ డిమాండ్ ఏమంటారు? మీ కమిషనర్ తో మాట్లాడారా? ఈ రోజు అధికారుల నిర్లక్ష్యం వల్లనే మేము బస్సు నుంచి ఒక బాలుని కోల్పోవడం జరిగింది. దీనికి ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాం. అక్కడ అనవసరమైన వ్యర్థాలు వేస్తారు, ఈ చికెన్ షాపులు వీళ్ళందరూ తీసుకొచ్చేస్తారు, దానివల్ల కుక్కలు ఎక్కువైతున్నాయని చెప్పి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాం. ఒకసారి బస్సు పర్యటనలో కమిషనర్ గారు వస్తే కూడా ఆయనకు చూపించాం, లైవ్ గా చూపించాం. తనకి ఇచ్చిన తర్వాత మార్చి 14కి వచ్చిండు. వచ్చిన తర్వాత 2-3 సార్లు ఏం సార్ చర్య తీసుకుంటలేరంటే లిఖితపూర్వకంగా లెటర్ కూడా కావాలన్నారు. మా ఏప్రిల్ 16కి ఇస్తే అక్నాలజ్మెంట్ కూడా తీసి ఇచ్చారు మాకు. ఇప్పటి వరకు ఏప్రిల్ 16కి వాళ్ళు తీసుకునే చర్య ఈ రోజు ఒక బాలుని మేము మా బస్సు నుంచి కోల్పోయే వాళ్ళం కాదు. వాళ్ళ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది మాకు జరిగింది. ఈ రోజు కమిషనర్ వచ్చి మాట్లాడారు, ఏం చెప్తున్నారు ఆయన? ముఖ్యంగా హామీ ఇస్తామని చెప్తున్నారు కానీ ఏది అమలు చేస్తామని చెప్పట్లేరు. వాళ్ళు హామీలు మాకు అవసరం లేదు, మాకు చేసింది అమలు చేసి మాకు ఇది జరిగింది, బాధిత కుటుంబానికి ఇది జరిగింది, మేము ఇంతవరకు మేము న్యాయం చేస్తున్నామని మాకు ఏదైనా ఇస్తే తప్ప మేము ఇక్కడి నుంచి న్యాయం జరిగేదాకా ఇలా మేము ఇక్కడి నుంచి. పోలీసులు కూడా వచ్చారు, చాలా ఇక్కడ చూస్తున్న పరిస్థితులు. అంటే ఇటువంటి ఘటన జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటారు? మీ మున్సిపాలిటీ పరిధిలోనే చాలా జరుగుతూ ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం అంతే. వాళ్ళు ఏదో అధికారులు మేము కమిషనర్ అని చెప్పి తిరగడం తప్ప వాళ్ళు ఏ బస్సులో ఈరోజు తిరిగిండు, ఒక కమిషనర్ వార్డు నెంబర్ తిరిగిండు, చిన్న మున్సిపల్ అధికారి తిరిగిండు అంటే మనకు కమిషనర్ తిరిగినాక కూడా సమస్య పరిష్కరించలేదంటే ఇంకా కలెక్టర్ తిరగాల, బస్సులలో సీఎం తిరగాల, ఇంకా బస్సులలో తిరగాలి. కమిషనర్ తిరిగినప్పుడు వితిన్ 1 డే లేదంటే 2 days, 10 days, 20 days, 1 month అనే రిఫ్లెక్ట్ కావాలి. మార్చి 14కి అయింది, ఏప్రిల్ 16కి అక్నాలజ్మెంట్ ఇచ్చిండు. ఈరోజు డేట్ ఎంత? ఇప్పటి వరకు ఏ చర్య తీసుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన రెస్పాన్స్ ఇచ్చారు, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి. సో మీ డిమాండ్స్ ఏమంటారు? ఇక్కడ ప్రత్యేకంగా అధికారులు తీసుకోవాల్సిన చర్యలు ఏమని చెప్తారు? ఇక్కడ చాలా బాధాకర విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే అధికార పార్టీ ఉన్నారో ఏ అధికారం వస్తే ఆ పార్టీలో పోయి ప్రజా సమస్యలు మాత్రం గాలి కొదిలేస్తారు. ఇంత ముందుకు ఇదే కవిత ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇక్కడ బతుకమ్మ ప్రోగ్రామ్ చేస్తే ఇక్కడ కరెంటు పోల్కి ఒక వ్యక్తి తాకి చచ్చిపోయినప్పుడు ఆయనకి ఇప్పుడు న్యాయం చేయలేదు. ఇదే మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ నుండి కూడా వాళ్ళు న్యాయం చేయలేదు. అదేవిధంగా సిఆర్పీఎఫ్ లా అక్కడ ట్రాన్స్ఫార్మర్కి ఒక చిన్న బాలుడు అక్కడ సేఫ్టీ లేకుండా రోడ్ మీద పడేసి ఉంటే దాన్ని ముట్టుకొని ఒక బాలు చచ్చిపోయాడు. పెద్ద ఈ మేయర్, డిప్యూటీ మేయర్ వచ్చి ఏమంటారు, మేము న్యాయం చేస్తాము, ఎలక్ట్రిసిటీ పని పిలిపించి మేము నష్టపరిస్తామని చెప్పేసి ఇప్పటికి దాదాపు 5 సంవత్సరాలు అయింది, వాళ్ళు న్యాయం చేయలేదు. ఇప్పుడు కుక్కలు
వీరవ్యంగా చేస్తామని చెప్పేసి కమిషనర్కి 3 నెలలకి లెటర్ ఇస్తే ఇప్పటి పట్టించుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్పొరేటర్లు మేయర్ డిప్యూటీ మేయర్ వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి రాజకీయం చేస్తారు కానీ ప్రజల కోసం ఏమాత్రం రాజకీయం చేయడం. ఒక బాలుడు చనిపోతే 15 నెలల బాలు చనిపోతే ఆ బాధ తల్లిదండ్రులకు ఉంటుంది, వీళ్ళకి ఏముంటుంది? ఇదే కమిషనర్ పోయి ఈ దొర ఏమంటాడంటే వాళ్ళని ఏంది మీరేం చెప్పేది, మీరు ఎక్కువ మాట్లాడితే మేము తీసుకొని అరెస్ట్ చేస్తానని మాట్లాడుతున్నట్టు. అంటే నువ్వు ప్రజల కోసం పనిచేస్తున్నావా? నువ్వు అధికారం అడ్డం పెట్టుకొని నువ్వు కార్పొరేటర్లకు మేయర్ డిప్యూటీ తొత్తులా పనిచేస్తున్నావా? ఒక బాలుడు చచ్చిపోయినట్టు నీ స్పందన ఎట్లుండాలి? ఇమ్మీడియట్ కలెక్టర్ని తీసుకురావాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కుక్కలకు ఏదైతే బాధ ఉందో వాళ్ళని పరిష్కరించకుండా ఇవాళ అన్ని పార్టీలు వచ్చి ధర్నా చేస్తే ఈ అధికార పార్టీ నవ్వుతురు. ఆ పార్టీ కండవాలు వేసుకొని మేము రాజకీయం చేస్తున్నామంట. అంటే రేవంత్ రెడ్డి ఇదే చేసిండా? సమస్యను రేవంత్ అడగనీకి పోయిందా లేవా కండవకు రాజకీయం చేసిందా? సిగ్గుశరం లేదు ఇక్కడ నాయకులకు. ఇంత ముందుకు మల్కాన్ చచ్చిపోయిన బాలికి న్యాయం చేయలేదు, ఇక్కడ కరెంటు చచ్చిపోయిన బాధితులు న్యాయం చేయలేరు. ఇప్పుడు ఈ 15 నెలల బాలకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన రేపు ఈ కమిషనర్ ఆఫీస్ కి తాళం వేస్తాం. మేమే ప్రజలకు కుటుంబ న్యాయం చేస్తాం, మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటాం. మొత్తంగా ఇక్కడైతే కలెక్టర్ రావాలి, కలెక్టర్ దీనిపైన రెస్పాన్స్ ఇచ్చి ఇక్కడ పాలక మండలికి సంబంధించి కూడా ఇక్కడ దానికి సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ స్థానికంగా సంబంధించిన కార్పొరేటర్ కానీ వీరందరూ కూడా అసలు వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, అసలు ఇక్కడ చర్యలు తీసుకోవడానికి గల కారణం ఏంటి ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ? ఈ రాష్ట్రములో గుండాల పాలన జరుగుతుంది, రౌడీ పాలన జరుగుతుంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో పరిధిలో ఉన్నటువంటి చెత్తంతా తీసుకొచ్చి ఈ జవహర్ నగర్ మీద వేస్తున్నారు. ఈ జవహర్ నగర్ మీద వేసినప్పుడు కనీసం ఆ రేవంత్ రెడ్డికి కొద్దిగా జ్ఞానం ఉండాలా. ఆ జవహర్ నగర్ లో కంప్లీట్ ఆ చెత్త పేరుకుపోయేసి ఒక్కొక్క కుక్క ఒక పులి లెక్కల తయారైంది, ఒక సింహం లెక్కల తయారైంది. ఆ కుక్కలను చూస్తే కుక్కల్లాగా అనబట్టలేదు. ఆ జూ పార్క్ నుంచి పులులు పారిపోయి జవహర్ నగర్ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ కుక్కలను ఈ 3 నెలల కింద ఇదే కమిషనర్ కి మేము లెటర్ ఇచ్చినాము. కుక్కలు చాలా భయంకరంగా తిరుగుతా ఉన్నాయి, మనుషుల మీద ఎగబడుతున్నాయి, మనుషులను కరుస్తున్నాయి అని ఈ 3 నెలల కింద కమిషనర్కి ఇస్తే ఆ 3 నెలల నుంచి ఇప్పటి వరకు కమిషనర్ స్పందన లేదు. గత 2 రోజుల కింద ఇదే సిటీలో కుక్కల దిక్కేలో ఒక చిన్న బాలుడు చనిపోయాంగా సీఎం పెద్ద మాటలు మాట్లాడిండు, రాష్ట్ర మంత్రులు పెద్ద మాటలు మాట్లాడిండ్రు, చాలా పెద్ద సభలలో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిర్రు, మేము భద్రతకు ఉన్నాం అనేసి. ఎక్కడండి భద్రత? ఇది ఇమ్మీడియట్ గా సీఎం దాకా పోవాలి, సీఎం వెంటనే స్పందించాలి, సీఎం జవహర్ నగర్ మీద దృష్టి పెట్టాలి. సీఎం జవహర్ నగర్ ఉండండి, మీరు మాట్లాడండి. సీఎం జవహర్ నగర్ మీద ఈ డంపింగ్ యార్డ్ మీద యాక్షన్ తీసుకొని ఇక్కడ కుక్కలను మొత్తం అరికట్టి ఈ గంజాయి తాగుటోళ్ళని అరికట్టి ఈ జవహర్ నగర్ ని సీఎం చొరవ తీసుకొని కాపాడితేనే బాగుంటది. లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితులు జవహర్ నగర్ లో తలెత్తుతాయి. చూస్తున్న ప్రశ్న ఇక్కడ కమిషనర్ గారు కూడా ఉన్నారు, సార్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కమిషనర్ కి సంబంధించి కూడా ఈ కార్పొరేషన్ లో ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఈ కుక్కలకు సంబంధించి కానీ మున్సిపాలిటీకి సంబంధించి. సార్ ఒక కమిషనర్ గా ఇన్ని ఘటనలు జరుగుతున్నాయని కూడా చెప్తూ ఉన్నారు, ఎందుకు చర్యలు తీసుకోలేదు మరి ప్రశ్నిస్తున్నారు. బ్రూ క్లాస్ సొసైటీ కూడా లెటర్ రాశాము, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి కూడా పెట్టాము లెటర్. మాకు ఒక డాగ్ స్కాచ్ వ్యాన్లు వారంలో 2 సార్లు ప్రొవైడ్ చేస్తే ఈ డాగ్స్ మా దగ్గర వెహికల్స్ లేవు. మోర్ ఎవర్ వాళ్ళకు రేట్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి కొంచెం అది ఆగిపోవడం జరిగింది. దాన్ని కూడా రేపెల్లుండి నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి మేము దాన్ని యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేసి ఎలాంటి ఇవి లేకుండా మేము నిర్మూలించడానికి శాయశక్తులు కృషి చేస్తాం. ఇది మొదటి కేసు కాదు, ఇటువంటి చాలా జరిగాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకుండా దగ్గర వెహికల్ లేకుండా అక్కడి నుంచి రాశాము. అది వస్తే మేము వెంబడిని డే అండ్ నైట్ తిరిగేసి డాగ్ క్యాచ్ వ్యాన్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వెహికల్ లేకపోవడం వల్ల దాంట్లో కొంచెం లోపం జరిగిన మాట వాస్తవం, డిలే జరిగింది. ఇక్కడ నుంచి కాకుండా ఇవన్నీ ఇన్సిడెంట్స్ చూపిస్తాం. మేము చూపించి వెంబడిని వాళ్ళు రెస్పాండ్ కూడా అవుతారు. యుద్ధ ప్రాతిపదికన 2 వెహికల్స్ వచ్చేస్తే మేము 15 రోజుల్లో మేము చేసి. ఈ లోపం కారణంగా ఒక బాబు ఇప్పుడు మరణించాడు, వాళ్ళ కుటుంబానికి కూడా తీవ్ర మనోవేదన గురవుతున్న పరిస్థితి. అది దానికి మా పాలకవర్గం కూడా మేము కూడా తీవ్రంగా స్పందించినాం. మేము కూడా పాలకవర్గం వాళ్ళ బాబు అంత్యక్రియలకి ముందుకొచ్చిండ్రు, ఏదో కొంచెం డబ్బును ఇవ్వటానికి ముందుకొచ్చారు, అది ఇస్తున్నాము. ప్రభుత్వ పరంగా ఆయనకు ఏం సాయం కావాలో ఆ సాయం కొరకు శాయశక్తులు మేము ప్రభుత్వం దృష్టికి పోతా, కలెక్టర్ దగ్గర రేపు వెళ్తాను, స్వయంగా కలెక్టర్తో మాట్లాడి ఇది న్యాయం జరిగే విధంగా చూస్తాను. కుక్కల బెడద కూడా అన్ని ఏరియాలో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని నియంత్రించేందుకు ముఖ్యంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, మీరు ఎటువంటి పోర్ట్ఫోలియో మీ దగ్గర ఉంది? మాకు అదొక్కటే బ్లూ క్రాస్ సొసైటీతోని అక్కినేని అమల గారు మెయిన్ చైర్పర్సన్, వారికి కూడా మేము లెటర్ పెట్టాం.
పెట్టి మేడం దీన్ని తీసుకువెళ్లి దూరం అటవీ ప్రాంతంలో వదిలేయాలి. దానికి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాయి, ఎక్కడ వదిలేసినా మళ్ళీ మాకు చోటుకే వస్తున్నాయి. అదొక మేజర్ ప్రాబ్లం అయింది. ఈసారి మాత్రం మేము పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం, నిర్మూలిస్తాం వాటి. ఈ ఘటన జరిగిన దగ్గర కూడా చాలా చెత్తా చెదారం చుట్టుపక్కల నుంచి తెచ్చి వేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు రావడం లేదని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ కొంచెం వెహికల్ కొరత, సిబ్బంది కొరత ఉంది. కొత్తగా ఏర్పడ్డది ఇది. అది వచ్చి సఫిషియెంట్ పారిశుద్ధ్య సిబ్బంది కూడా లేరండి, వాళ్ళు చేస్తారు. కొరత ఉంది సార్, మొదటి నుంచి ఏర్పడ గ్రామ పంచాయతీ నుంచి ఉంది. ఇది కార్పొరేషన్ అయినా కానీ అదనపు సిబ్బంది ఏం రాలే ఇక్కడ. దాంతో కొంచెం మేము ఇంకా ముందు కొన్ని చేస్తున్నాం సాధ్యం. మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే కార్పొరేషన్ లో ఉన్నాయో ఇక్కడ సంబంధించి కొన్ని లోపాలు ఉన్నాయి. ఇక్కడ మా వెహికల్స్ లేవని కూడా కమిషనర్ గారే చెప్తున్నారు. దీని కారణంగానే ఈ విధమైన ఇక్కడ సంబంధించిన బాలుడు కూడా మరణించాడు. ఈ వెహికల్స్ వస్తే కానీ ఇక్కడ సమస్య కూడా పరిష్కారం కాదని చెప్తున్నారు. మరియు యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నాము, కానీ అది ఎప్పుడు జరుగుతుందని కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఎంతమంది పిల్లలు చనిపోతే వీరు ఈ యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న పనులు బయటకు వస్తాయి, వాళ్ళు ఆ కార్యరూపం దాలుస్తారనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. రైట్ సుష్మిత, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.